అసలు బడులల్లా వరుస పెట్టి ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతున్నాయో అర్థమైతలేదు కదా. ఇగో మళ్ళా నాగర్ కర్నూలు ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలల్లో మళ్ళా 150 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందట. అందులో నాగర్ కర్నూలు ఆసుపత్రిలో 100 మందిని షెరీక చేసి గ్లూకోజులు పెట్టిరట. అయితే ఆదివారం స్పెషల్ అని పెరుగువాడ సాంబార్ తిన్నాక ఇట్లా అయిందట. ఇది చూసినాక కార్ పార్టీ లీడర్లు కేటీఆర్, హరీష్ రావులు ముఖ్యమంత్రిని గట్టిగానే అరుచుకున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషయం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే, మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా, ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. అగో ఇన్నరా కేటీఆర్ ఏమంటున్నాడో? హాస్టల్లో పోరగాన్లకు పెడుతున్న బువ్వ మీ ఇంట్లో మా ఇంట్లో పెడితే ఊకుంటావా, గిట్లా ఇసం పెడతారా పోరగాన్లకు అనుకొచ్చిండు. మా గరీబోళ్ళకు పెట్టే బువ్వ లీడర్ల పిల్లలకు పెడతారా గానీ ఇక చెప్పు సారు ఇక ముచ్చట. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట. ఎన్ల రైజింగ్? తెలంగాణ రైజింగ్ అంటే గిదేనా? పిల్లల మరణాల్లో రైజింగా, ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగా, ఎన్ల రైజింగ్? గట్ల రైజింగ్ రైజింగ్ అంటున్నావు, ఎండ్ల రైజింగ్ చేస్తున్నావు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ అని ఏతులు కొడుతున్నాడు కానీ గురుకులాలల్లో ఫుడ్ పాయిజన్ అవుట్ల తెలంగాణ నెంబర్ 1 ఉన్నదని అనుకొచ్చిండు. ఇక పోరగాన్లకు తక్లీఫ్ అవుతుందని వాళ్ళకి షరీక్ చేసిన దవాఖానకు చూద్దామని పోయిన హరీష్ రావు ఏమంటున్నాడో ఇనూర్రి. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె కరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా?